సస్పెన్స్ ఏంటసలు? ఇలా అంటున్నాడు కదా! ఇలా అంటున్నాడు కదా! జనరేషన్ కార్తీక్ నేననుకునేది కాలింగ్ కార్తీకా? హలో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్. వెల్కమ్ బ్యాక్ టు సింగిల్ టేక్ రియాక్షన్స్. ఇవాళ మనం తెలుగులో నాకు తెలీదు దీని ఈ ప్రాజెక్ట్ ఒకటొచ్చిందని. విజయ్ సేతుపతి కొత్త ఫిల్మ్ 'మహారాజా' అని ఇందాక నాకు యూట్యూబ్‌లో ట్రైలర్ వచ్చింది. నాకు ఐడియా లేదు. ఏంటనేది ఏమీ చూడల. నేను అదే షాక్‌గా ఉన్నా. సడెన్‌గా నువ్వు ఏంటి భయ్యా ఏంటి 'మహారాజా' ఏంటిదసలు 'విజయ్ సేతుపతి' ఇదెప్పుడు చేశాడు? అసలు దీని గురించి ఏం తెలీదు. అసలు ఏంటి అసలు మరీ అంత లో బడ్జెట్ సినిమానా? అసలు ఏంటి? నాకు ఫస్ట్ టైమ్ ఏం టీజర్ లేదు, ఏం లేదు మళ్ళీ ఈ మధ్యన ట్రెండింగ్ కదా! టీజర్‌లు, గ్లింప్స్ ట్రైలర్ ఇవన్నీ. వచ్చింది. మరి నేను ముందు నోటీస్ చేయలేదు ఏమో నాకు గుర్తులేదు. ఆ! బట్ ట్రైలర్ వచ్చింది. సరే చూసేసి మన ఆడియన్స్ ముందు పెడదాం అని చెప్పి కాన్సెప్ట్‌తో వచ్చాను. అదే. సో గైస్ ట్రైలర్ చూసే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నా పేరు మహారాజా సార్. కేకే నగర్లో సెలూన్ షాప్ పెట్టుకున్నాను. ఇంట్లో ఉన్న లక్ష్మిని దొంగిలించారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని వచ్చాను. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి వచ్చావా? ఏ కేసును కూడా నువ్వే ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా. సరిపోయింది. నేను దొంగతనమా? లక్ష్మి అంటే అదే కదా! లక్ష్మి అంటే నగల అంటే మనీ కదా. సార్ నగలు కాదు సార్. డబ్బా, డబ్బు కూడా కాదు సార్. డాక్యుమెంట్స్ గిక్మెంట్స్ అలాంటివేం కాదు సార్. విగ్రహమా? అదేంటి లక్ష్మి కేసు? నీ కూతురు కాదు, భార్య కాదు, అక్క చెల్లెలు కాదు అంటున్నావు. మరి లక్ష్మి అంటే ఎవరయ్యా? సార్ లక్ష్మి సార్. లక్ష్మి సార్. అదే ఏంటి స్టాచ్యూవా? లక్ష్మీనా? ఏమో దాని ఒక్కటిచ్చానంటే గేట్ అవతల పడతావు. నాకు తెలిసి దయచేసి నా చైర్ లక్ష్మిని అనుకుంటున్నాను. వెతికిపెట్టండి సార్. ఆ సలూన్ చైర్. బా కత్తి దూర్ చేశారు. ఈ ఇంట్లో ఏదో పెద్ద ఇన్సిడెంటే జరిగింది సార్. వీడు మన దగ్గర ఏదో దాచిపెడుతున్నాడు. ఏంటి బే సస్పెన్స్ ఏంటి అసలు? కిడ్నాపా? అందులో కేసు. చూసాను. నాకు తెలిసి సైకలాజికల్ ప్రాబ్లం. ఏంటి ఇది? నాకు తెలిసి ఇదేంటి కొత్త జనరేషన్ నేను కార్తీక్ అనుకునేది కాలింగ్ కార్తీకా? నాకు తెలిసి ఆడికి సైకలాజికల్ గా ఏదో ఉండుంటది. ఇంతకు ముందు ఏదో చిన్నప్పటిది. దాని గురించి ఇష్టం అనుకుంటున్నాను. తెలీదు భయ్యా. పోస్టర్ చూస్తే అనిపిస్తుంది కుర్చీ లక్ష్మి అంటున్నాడు. కుర్చీ అంటే ఇలా అంటున్నాడు కాబట్టి కుర్చీ అని లక్ష్మి అమ్మాయిగా అంటున్నాడా? ఉన్నాడు కదా. లేదు అమ్మాయి కుర్చీ అమ్మాయి అనుకుంటా. ఇలా అంటున్నాడు కదా! ఇలా అంటున్నాడు కదా! కానీ అంటాడు లేదు అమ్మాయి కాదు. లక్ష్మీస్ అంటే కుర్చీ ఆడు సలూన్ కుర్చీయా? లేకపోతే డబ్బులైతే కాదంటున్నాడు. మళ్ళీ చెవుకి దెబ్బ అంటున్నాడు. ఇంట్లో దొంగతనం అంటున్నాడు. ఆ సస్పెన్స్ ఏంటి? మళ్ళీ ఆ వయలెన్స్ ఏంటి? కొంచెం కడుపు ఇంకో ట్రైలర్ పొడుచుద్దామని. వస్తుంది చూద్దాం. నాకు తెలీదు భయ్యా ఏంటో. బట్ యాహ్! కమింగ్ సూన్ అంటున్నారు. ఏంటో తెలియదు చూద్దాం. 'మహారాజా' అసలు టోటల్లీ కొత్త కాన్సెప్ట్‌లో ఉంది. అసలు ఏదో చాలా సస్పెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ట్రైలర్‌లోనే చాలా సస్పెన్స్ ఉంది అసలు మామూలుగా కొంచెం. వైల్డ్‌గా ఉన్నాడు పోస్టర్ లో. ఆ! చంపుతున్నాడు. చూడాలి. చెప్పొచ్చు ఇది చాలా లో బడ్జెట్ సినిమా అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ అపియరెన్స్ అంతా చూస్తే అనిపిస్తుంది. అంటే మనకు తెలీదు ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్స్ ఎంత డబ్బులు పెడుతున్నారనేసి. బట్ యాక్చువల్లీ కొత్త కాన్సెప్ట్. టోటల్లీ న్యూ అని చెప్పొచ్చు. సో గైస్ ట్రైలర్ అయితే చాలా థ్రిల్లింగ్‌గా, చాలా సస్పెన్స్, చాలా ఇంకా క్వెషన్స్ ఉన్నాయి ఏంటో అనేసి. సో అదంతా చూడాలి. దానికోసం సినిమా చూడాలి. సో టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.